హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ. నేను సరిత. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ని ఇంటర్వ్యూ చేయడానికి నేనైతే హైదరాబాద్లో ఉన్న అగత్య ట్రెడిషనల్ క్యూర్ కథ వచ్చేసి నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. అయితే ఆ స్పెషల్ పర్సన్ ఎవరో చెప్పకంటే ముందు ఆ స్పెషల్ పర్సన్ చేసిన స్పెషల్ థింగ్ ఏంటో చెప్పాలి. కరోనా టైంలో ఎంతోమంది మన అనుకున్న వాళ్ళని మన కళ్ళ ముందే కోల్పోయాం. కరోనా మెడిసిన్స్ లేక కొంతమంది, ఆక్సిజన్ లేక కొంతమంది, ఆ బెడ్స్ లేక కొంతమంది, చాలా మందిని మనం కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఆ టైంలో దేవుళ్ళ దిగొచ్చి ఆయుర్వేదిక్ మందును కనిపెట్టి ఎంతో మందికి ఉచితంగా మెడిసిన్ ఇచ్చి తన మంచి మనసును చాటుకున్న వ్యక్తి ఆనందయ్య గారు. అవును, నెల్లూరు ఆనందయ్య గారు. సో ఆయనకి అక్కడ బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో కూడా రీసెంట్గా బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా కరోనా టైంలో ఆ టైంలో కరోనా మెడిసిన్ అండ్ ఇప్పుడు మైగ్రేన్ కావచ్చు, హెడ్ఏక్ కావచ్చు, అలాగే డయాబెటీస్, ఇంకా చాలానే అండి, క్యాన్సర్, చాలా చాలా జబ్బులకి ఆయన నయం చేస్తున్నారు. అవును, చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అది నమ్ముతున్నారు. సో మనం కూడా ఇక్కడికి వచ్చేసాం. అప్పట్లో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయాం, బట్ ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ మనకు దొరికింది. సో ఆయన ట్రెడిషనల్ క్యూర్ ఆయన హాస్పిటల్కి అయితే, ఆయన క్లినిక్ అయితే మనం రావడం జరిగింది. సో లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. అలాగే ఆయన ఎలా కనిపెట్టారు, ఏంటి ఆయన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆయన అసలు ఆ టైంలో ఆయన ఏమేమి సవాళ్ళు ఎదుర్కొన్నారు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన ఆ గొప్ప పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. అయితే సార్, మన ముందు ఆ కరోనా గురించి ఆల్రెడీ మనం చాలా ఇంటర్వ్యూలో అప్పుడు మీరు మాట్లాడిన మేము వినున్నాం. కాకపోతే మీరు అసలు ఎక్కడ పుట్టారు, ఎలా మీ స్టడీస్ ఎలా నడిచాయి, ఏంటి మాకు కొంచెం వివరంగా చెప్తారా? మాది నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణాపట్నం. ఓకే. మా తల్లిదండ్రులది, మా తాతల కాడి నుంచి కూడా కృష్ణాపట్నం విలేజ్. మా నాన్న మా అమ్మ అంటే వాళ్ళు ఒక ల్యాండ్ లార్డ్. మా నాన్న ఒక 200 acres పొలం ఉండింది. మేము నలుగురు 8 మంది సంతానం. 8 మంది, 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. నాకు 10th క్లాస్ వరకు మాకు ముత్తుకూరు అని మా పక్కనే ఉంటుంది, ముత్తుకూరు మండలం. 10th క్లాస్ వరకు అక్కడ విద్యాభ్యాసం స్కూల్ లైఫ్ జరిగింది. తర్వాత చెన్నైకి వెళ్ళిపోయాం. అప్పటికే మాకు చెన్నైలో బట్టలు హోల్సేల్ వ్యాపారం ఉంది. ఓకే. మా నాన్న ఏంటంటే ఫైర్వుడ్ సప్లై చేసేవాడు. ఓకే. ఓకే. అప్పుడు గ్యాస్ లేదు, ప్రతి ఒక్కరూ పొయ్యిలో కట్టెలు పెట్టాల్సింది. అప్పుడు బహిరంగ కెనాల్లోనే ట్రాన్స్పోర్ట్ ఉండేది. సముద్రం అంతా సోకలు ఎక్కువ వేసేవాళ్ళు. ఈ సర్వీకర్ని చెన్నైకి తరలిస్తే అక్కడ అంటే దొడ్డులు, అడితలు అంటారు, వాటికేసి ఆ విధంగా వ్యాపారం సాగిస్తున్నాడు మా తండ్రి గారు. నేను 10th అయిపోయిన తర్వాత చెన్నైకి వెళ్ళిపోయారు. అక్కడ కొద్ది రోజుల తర్వాత నాకంటే పెద్ద ఆయన, మా అన్న ఉన్నాడు, ఆయన చనిపోయాడు 85. ఇంకా ఇక్కడ వ్యవసాయ పొలాలు ఇవన్నీ చూసుకునేదానిక నేను కృష్ణపట్నం రావాల్సి వచ్చింది. నా తర్వాత ఇంక 2 పిల్లలు, మా చెల్లెళ్ళు అందరూ కూడా చెన్నైలోనే ఇళ్ళు అవి ఉన్నాయి మాకు, అక్కడే ఉంటుండేవాళ్ళు. నేను మా ఆల్టర్నేటివ్గా వచ్చిపోతూ నాకు కూడా 1980లోనే మ్యారేజ్ అయింది. 81లో పెద్ద బాబు పుట్టాడు, 83లో చిన్న బాబు పుట్టాడు. అక్కడే విద్యాభ్యాసం కూడా అక్కడే స్టార్ట్ అయింది. కానీ ఈ మెడిసిన్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే మా అమ్మ చేసేవాడు. విన్నాను కొన్ని మా తల్లిగారు. అంటే మాకు వచ్చేది యాక్చువల్గా కూడా చాలా పేదవాళ్ళు వస్తారు. ఆ రోజుల్లో వాళ్ళకి కావాల్సిన ట్రెడిషనల్ మెడిసిన్ వాళ్ళ వ్యాధికి ఆ మందు ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లాగే మాకు చెన్నైలో ఇల్లు ఉండింది కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరైనా వచ్చి
అప్పుడు ఈ క్యాన్సర్కి ఇంకేదన్నా పెద్ద వ్యాధులకి మన ఆంధ్రాలో అప్పటికి పెద్ద మెడిసిన్ అనేది లేదు. లేదు. హైదరాబాద్లో లేదు, విజయవాడ లేదు, వైజాగ్ లేదు, నెల్లూరులో కూడా లేదు. చెన్నైకి ఎక్కువ పోయేవాళ్ళు. అంటే నేను చెప్పేది 1975, 76, 77 ఆ ప్రాంతంలో. ఓకే. 80 అప్పుడు మా నాన్న అక్కడ పంపించేవాడు. మన ఇంట్లోనే ఉండేది, అన్నం తినేది, ఆ ట్రీట్మెంట్లు చేయించుకునేవాళ్ళు. అంటే మా తల్లిదండ్రులు కాడి నుంచి మాకు ఈ సేవ అలవాటైంది. సేవా కార్యక్రమం వాళ్ళు మా తల్లిదండ్రులు చేశారు, అది మాకు కట్టించింది. అప్పట్లో మీ అమ్మగారు అంటే ఏ జబ్బులకి నయం చేసేవారు? అంటే క్యాన్సర్? ఆమెకి అసలు చదివే లేదండి. వేలముద్ర ఆమె. అంటే అప్పుడు పెద్ద పెద్ద జబ్బులేం కాదు. అవును. ఏదన్నా జ్వరం, జాండ్రిస్, ఎక్కడన్నా బెణికితే అంటే వాసిపోయి ఇంట్లో పెట్టుకొని వస్తారు, పని చేసుకోలేక, నడవలేక. ఆమె అంటే చెయ్యి వాసి మంచిది అనేది ఒక అన్నాడు ఇది ఉండేది. ఆ విధంగా మాకు అది అబ్బింది. అంటే మా అందరిలోకి నాకే అది. 85లో నాకంటే పెద్ద చనిపోయిన తర్వాత ఇక్కడ కుటుంబ భారం ఎక్కువైంది. అంటే మా నాన్న ఉన్నా కూడా నేనే ఎక్కువ చేసేవాడు. ఆ విధంగా నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. 90లో ఈ ఆక్వా కల్చరు, అప్పటికి మనకి ఆక్వా అనేది ఊరికే తెలియదు ఇండియాలో, ఆ తైవాన్లో ఉందని చెప్తున్నారు. ఆ టైంలోనే నేను ఆక్వా కల్చర్ కూడా చాలా భారీ ఎత్తున చేశాను. దాని తర్వాత కొద్ది రోజులు ఈ విధంగా తంటాలు పడతా వచ్చి మా అమ్మకి కొంచెం చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆమె చెప్తే ఏదైనా ఆకులు తెచ్చేయడం, వాళ్ళకి నూరు ఇవ్వడం, ఇట్లా చేసేవాడు. ఆ విధంగా మాకైతే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ప్రొఫెషన్ కాదు, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అంతే. నిజంగా మరొక భగవంతుడే అనుకున్నారు మిమ్మల్ని ఆ టైంలో చాలా చాలా సమయం. బికాజ్ అసలు ఆ టైంలో మెడిసిన్ ఉంటే బాగుండు, ఎక్కడైనా బెడ్ దొరికితే బాగుండు అనుకున్న సమయంలో మీరు ఉచితంగా వాళ్ళందరూ కూడా ప్రాణం పోయడం అనేది నిజంగా అది భగవంతుడు చేసే సాయమే కదా అనుకోవచ్చు. ఇది 19లోనే మనకి స్టార్ట్ అయింది. 2019లోనే కొద్దిగా లైట్గా స్టార్ట్ అయింది. 20లో ఫస్ట్ ప్రభావం చూపించింది. ఆ టైంలోనే మేమేం చేసామంటే, మాకు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉంటారు. ఆయన ఏంటంటే దీనివల్ల ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎక్కడక్కడ పని చేసి ఇంటికి మనిషికి ఒక 5 కేజీలు బియ్యం ఇస్తాము, వాళ్ళకి జీవనోపాధి కోల్పోతున్నారు కదా అంటే, దాంట్లో నేను కూడా ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది నా వంతు. అంటే రియల్గా నేనేంటంటే మా నాన్న వాళ్ళు బాగానే ఇచ్చారు, కానీ నేను రియల్ ఎస్టేట్ చేసి చాలా వరకు పోగొట్టేశాను. ఆ రోజు పరిస్థితి ఏంటంటే, నాకు ఇంట్లో కూడా పిల్లలు జరిపే పరిస్థితి అయింది. పిల్లల సహాయంతో అంటే ఉన్నదంతా బాగొట్టేశాను. ఇంట్లో జీవనోపాధి కూడా కొంచెం భారంగా ఉంటే, కాకపోతే అప్పటికే మా పిల్లలు ఇంజనీర్లు చదివి ఇద్దరు లైఫ్ సెట్ అయిపోయింది. నాకు కావాల్సినవి నాకే లోటు లేకుండా వాళ్ళు సప్లై చేసేది, నేను చేసిన బాకీలు కూడా కట్టుకుంటూ వచ్చేది. ఓకే. ఆ విధంగా ఇదైంది. ఫస్ట్ టైం ఒక 50,000 డొనేట్ చేశాను. సెకండ్ అప్పుడు ఏంటంటే, యాక్చువల్గా విన్నాం సార్, మీరు ఫస్ట్ లోనే కనిపెట్టారు, కానీ అది వెలుగులోకి రాలేదు. సెకండ్ టైం బాగా వెలుగులోకి వచ్చి మీరు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది నిజమేనా? అంతే. ఫస్ట్ టైం కూడా ఉచితంగానే ఇచ్చా, కొన్ని వందల మందికి ఇచ్చా, కానీ అది ఎప్పుడు వెలుగులోకి రాలి. ఇప్పుడు తిరుపతిలో లాస్ట్ టైము అంటే 14-19 మధ్యలో ఎంపీపీ నా క్యాండిడేట్. నేను పొలిటికల్గా కూడా 95 నుంచి పొలిటికల్గా కూడా సర్పంచ్గా, ఎంపీటీసీగా చేస్తూ మా ఊరు ఎప్పుడు కూడా నాకు అనుకూలంగానే సహకరిస్తారు. ఊరు మొత్తం కూడా సహకరిస్తే, అది ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళ కాడి నుంచి అది ఉంది. మా తాతల కాడి నుంచి కూడా మాకు అది ఇచ్చిన వరం. సో సెకండ్ వేవ్ లో మీరు మనకి మీడియాకి ఎప్పుడైతే బయటపడిన తర్వాత మీడియాకి కూడా ఇవ్వలేదండి. ఎలా అసలు మేము బయటకు వచ్చింది? మీరు ఆనందయ్య గారు నెల్లూరులో ఇంత మంచి మెడిసిన్ ఇస్తున్నారు. నేను ఏం చేశానంటే, ఫస్ట్ టైం 50,000 ఇచ్చాము, అది డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా జరిగినట్టు నాకు అనిపించలే. సరే, ఈయనకి డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలా, నేనే ఇది మన ఊరిని సేవ్ చేయాలనే ఆలోచనతో
పిల్లలకు ఫోన్ చేశా, ఉమ్, పెద్ద అబ్బాయికి ఫోన్ చేసి ఈ విధంగా ఉంది, ఎడ్ చేద్దామంటే నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీకేం కావాలో చెప్పు, నేను పంపిస్తానని చెప్పి పెద్ద అబ్బాయి అన్నాడు. ఉమ్, సరే ఒక 50,000 పంపి ఉమ్, మనం స్టార్ట్ చేద్దాం అంటే నా కాడైతే రియల్గా ఉమ్, రూపాయి కూడా బాధలు పడుతున్నాడు. ఓకే. అప్పుడు ఒక 50,000 పంపించాడు. ఉమ్, ఉమ్, 50,000 పంపించిన తర్వాత మందులు ఉమ్, అవన్నీ బాడుగులకు తీసుకొచ్చి వండి అందరికీ ఊళ్ళో సేవ్ చేయాలని చూసాం. ఓకే. ఫస్ట్ ఇది ఒక వారం 10 రోజులు ఉమ్, జరిగేటప్పటికి ఉమ్, అవి మొత్తం డబ్బులు అయిపోయాయి. ఉమ్, చిన్న అబ్బాయికి ఫోన్ చేసి ఉమ్, సరే నీకేం కావాలో చెప్పు అంటే ఒక 50,000 పంపించమంటే చిన్న అబ్బాయి కూడా ఒక 50,000 పంపించాడు. అది ఇంకా స్పీడప్ అయింది కదా, ఓకే. రొటేట్ అవుతాడు స్టార్ట్ స్పీడప్ అయిపోయింది. ఎస్. అది ఊళ్ళో వాళ్ళు ఏమైందంటే వాళ్ళ రిలేటివ్స్కి అంతా దీనివల్ల చాలా ఫైర్ రిజల్ట్, అంటే 3-4 అవర్స్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. వావ్. ఓకే. 3-4 అవర్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఉమ్, ఉమ్, ఉమ్. వాళ్ళు వాళ్ళ బంధువులు చెప్పుకుంటా అందరిని తీసుకురావడం తీసుకురావడం మొదలుపెట్టారు. ఓకే. సెకండ్ టైం ఇచ్చిన 50,000 ఒక 3-4 రోజులు కూడా రాల. సరే నెక్స్ట్ ఎడ చేయాలా అనే ఆలోచనలో మాకు లోటస్ హాస్పిటల్ డాక్టర్ మురళీకృష్ణ గారు అని ఉన్నాడు. ఇదేంటంటే నెల్లూరులో కొంటే మెటీరియల్స్ 2 లక్షలు అవుతుంది అనుకోండి, చెన్నైలో కొంటే ₹1,00,000 వస్తుంది. ఆయన్ని అడిగా ఈ విధంగా ఉంది డాక్టర్ గారు అంటే ఆయన ₹1,00,000 పంపించాడు. దాంతో స్టార్ట్ చేశాం. కానీ ఈ నా ఆలోచన ఏంటంటే కనీసం మందు తీసుకున్న వాళ్ళు ఏదో ఒకటి డొనేట్ చేయకుండా పోతారా, బాగైన వాళ్ళు అంటే ప్రివెంట్గా ఇచ్చేది వేరు, కరోనాతో బాధపడి రికవర్ అయిన వాళ్ళు అంతో ఎంత ఇవ్వకుండా పోతారనే ఆలోచనతో చేస్తూ వచ్చాను. అంటే రియల్గా చెప్పాలంటే వాళ్ళు డొనేట్ చేసిన దాఖలాలు నాకైతే లేవు. మనసున్న వ్యక్తులు దాతలు ముందుకొచ్చారు. వాళ్ళు ఏది కావాలో నేనైతే ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోవాలి. వాళ్ళే ఇప్పుడు మెటీరియల్ కావాలా, వ్యాన్లకు కావాలా, ఇట్లా ఈ విధంగా వాళ్ళని సప్లై చేయమనేది. ఈ విధంగా చాలామంది ముందుకు రావడం జరిగింది. ఆ మందులు తయారు చేసిన పట్ట తీసుకుపోయి వాళ్ళు పంచుకోవడం, ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయింది. ఇది మే 15కి 2001 మే 15కి దీన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసింది. మిమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు. బ్లాక్ చేశారు. ఎట్ట పంచుతాను, నెల్లూరు జిల్లా స్టాఫ్ మొత్తం వచ్చి అరెస్ట్ చేయమన్నారు. లోకాయుక్త కేసు ఉన్నారు, నిన్ను అరెస్ట్ చేయాలని చెప్పని చాలా సీరియస్గా వచ్చారు. మాకు అప్పుడు డిఎస్పి అరుణాథ్ రెడ్డి ఒక ఆయన, సిఐ గారు కాజారాజులు వాళ్ళు, సార్ ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తే మనల్ని అందరినీ చంపేస్తారు వీళ్ళు, మేమైతే చేయలేము అని చెప్పారు. డిఎంహెచ్ఓ కాదు అరెస్ట్ చేసి తీసుకోవాల్సిందని అని చెప్పి చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. అదే టైంలో ఒక సీరియస్ కేసు వచ్చింది. ఆ ముందరిని కళల్లో డ్రాప్ వేశారు, అంటే స్పర్శ లేదు, కోమాలో ఉన్నాడు. వితిన్ మినిట్స్లో లేచి అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు కూడా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పుడే మాజీ ఎమ్మెల్యే, ఆ రోజు కూడా ఒక పిల్లోడు, అంటే 10 ఏళ్ల పిల్లలు కూడా మాకు సర్వీస్ చేశారు ఊళ్ళో, మాస్క్ లేకుండా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఎవరు నిబంధనలు పెట్టాల. ఊరు జనం మొత్తం 90% సహకరించారు. అంటే యాక్చువల్గా ఒక 10% అంటే క్రూయల్ మెంటాలిటీ ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు యాంటీగా స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అది ఎక్కడ కూడా సహజంగా జరిగేటి. కొంతమంది అయితే ఇక్కడ మందు తినిపోయి బాగా అయ్యి ఆ మందు తిని బాగా చచ్చిపోతారన్న స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనుషుల స్వభావం అంతే ఉంటుంది, ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ విధంగా స్టార్ట్ అయింది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద గవర్నమెంట్ నుంచి యాక్షన్ ఎప్పుడు తీసుకున్నారు? అదే మే 15th అక్కడ నుంచి ఇక్కడ మందులు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఆపేశారు. ఫస్ట్ ఎవరు వచ్చారు మీ దగ్గరికి? మొత్తం స్టాఫ్ అంతా వచ్చింది. ఓకే, నెల్లూరు స్టాఫ్ అంతా వచ్చింది, ఒక కలెక్టర్ ఎస్పీ తప్ప. తర్వాత మొత్తం స్టాఫ్ వచ్చేసి ఎక్కడ నువ్వు ముందు పంచేదానికి లేదు, స్టాప్ చేసామని. ఈలోగా ఏంటంటే నేను అడగతుండేదాన్ని, నేను కూడా ఎంపీటీసీ వైసీపీ అడిగితే ఇదిగో జగన్ గారు రేపిస్తాడు, ఎల్లుండి ఇస్తాడు, పర్మిషన్ ఇస్తాడని చెప్పి ఒబ్బు పెడతా వచ్చారు. కానీ
ఉపయోగపడడం వల్ల మీరు ఎన్ని రోజులు వాళ్ళ దగ్గర వాళ్ళ కస్టడీలో ఉన్నారు మీరు? అంటే 15 రోజులు ఉంటారు. 15 రోజులు. అప్పుడు మే 31 ఉమ్, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఉమ్, మేము కూడా కోర్టుకు పోయినాము. ఉమ్, మురళీకృష్ణ డాక్టర్ గారు ఆయన ఉమ్, తెలిసిన ఆయన ఉంటే కోర్టులో వేసినాడు. ఉమ్. అప్పుడు జడ్జిమెంటు ఏమని ఇచ్చింది? ఫేవర్గా దీన్ని ప్రజల ప్రాణాలతో గవర్నమెంట్ చెలగాట వాడదు, ఉమ్, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేయండి, లేదా మేము ఇస్తున్నామంటే ఉమ్, మాకు టైం కావాలని కూడా అడిగారు వాళ్ళు. ఓకే. అట్లయితే ఇవ్వను, ఉమ్, మీకు 3 అవర్స్ టైం ఇస్తాను, ఉమ్, 3 అవర్స్ లోపల ఉమ్, మాకు పర్మిషన్ ఇస్తే ఇవ్వండి, ఉమ్, లేదు నేను ఇచ్చేస్తానని చెప్పని జడ్జి గారు చెప్పారు. ఉమ్, వెంటనే వీళ్ళు డిసైడ్ ఎట్లా ఇచ్చేదే కదా అనే దాంతో మేము కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్పారు. ఓకే. తర్వాత 31వ తేదీ జూన్ 1 కలెక్టర్తో మీటింగ్ పెట్టారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలంటే ఉమ్, సార్ నాకు ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఉమ్, మాకు తోట అవి ఉన్నాయి, ఆడ ఆల్రెడీ 30 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఉమ్, నేను అందరికీ మ్యాక్సిమం ఫ్రీగా పంచగలనంటే ఉమ్, దాంట్లో కూడా కుట్రపూరితంగా అక్కడ ఓకేనని చెప్పి ఉమ్, తిరుపతి నుంచి ఎండి వచ్చారు ఓకే. ఇచ్చేదానికి. ఓకే. మళ్ళీ వాళ్ళందరినీ రిటర్న్ రప్పించుకొని ఉమ్. అక్కడి నుంచి బ్లాక్ చేయాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆఫ్టర్ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చాక కూడా మిమ్మల్ని ఇచ్చాక బ్లాక్ కూడా. చేశారు. ఆ. ఓకే. ఓకే. తర్వాత నేనేంటంటే మాకు ఒక ఇండస్ట్రియలిస్ట్ రాజ్యలింగం గారిని ఉమ్, ఆయన సహకరించాడు. ఓకే. వాళ్ళ ఫ్యాక్టరీ తీసుకొని ఆహా. ఈ ఇప్పటికే పబ్లిసిటీ బాగా వచ్చేసింది కాబట్టి స్వచ్ఛందంగా రోజు ఉమ్, 500-600 మంది వచ్చి ఉమ్, సర్వీస్ చేసేవాళ్ళు ఉమ్, స్వచ్ఛందంగా ఫ్రీగా. ఉమ్, ఓన్లీ ఆ టయానికి మేము భోజనాలు అరేంజ్ చేసేవాళ్ళం. ఓకే. దీన్ని భగవంతుడు నాకు సహకరించిన ఇది దృశ్యం. ఓకే. ఏ మెటీరియల్ అయితే తక్కువ ఉంటుందో ఉమ్, అది వైజాగ్ నుంచి వస్తుందో, విజయవాడ నుంచి వస్తుందో, చిత్తూరు నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఒక లారీ లోడ్ వచ్చింది. వచ్చేసేది అంతే. కావాల్సినటువంటి కూడా సహకరిస్తూ అందరికీ ఉమ్, సర్వీస్ చేసేదానికి భగవంతుడు పూర్తి సహకారం. వాళ్ళు మా గురువులు వాళ్ళిద్దరు. ఓకే. ఓకే. మాకు నెల్లూరులో వెంకటేశ్వర స్వామి అని ఉమ్, ఆశ్రమం ఉంది, ఓకే. వాళ్ళకి ముఖ్య శిష్యులు ఇద్దరు. ఓకే. ఓకే. ఇప్పుడు ఆయన అయితే నాకు ఫస్ట్ గురువు గారు ఉమ్, ఉమ్, మురళీస్వామి గారు. ఉమ్, ఈయన నారాయణదాస్ స్వామి అని ఆ గుర్రం మీద ఉండే ఆయన. అవునవును. వాళ్ళ పూర్తి సహాయ సహకారాలతో ఉమ్, నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఉమ్, ఈలోగా ఏంటంటే నేను కొంతవరకే ట్రీట్మెంట్ చేయగలిగినాడు, అన్నీ తెలిసేది కదా నాకు. ఉమ్, ఉమ్, నాకు అప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారు, అది ఇది కూడా ఏదో మాట్లాడారు. నేనైతే నాకు అవసరం లేదా ఇప్పుడు, ఇంకా నేను చాలా సర్వీస్ చేయాల్సిన ఉమ్, సర్వీస్ ఉంది. ఉమ్, ఆ టైంలో చాలా ఫ్యాక్టరీల వాళ్ళు కూడా వచ్చారు, మేము ఇదిగో ఇది ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తామని చెప్పని. మీరు ఇస్తారు, మీరు వ్యాపారం చేయాలి కదా, నాకు ఇచ్చిన తర్వాత ప్రాణాలతో అది చాలా నాకు గట్టిగా. భగవంతుడి ఇచ్చిన ప్రసాదం కదా అంతే కదా. అని చెప్పి నేనైతే ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, ఉమ్, సర్వీస్ చేశాను. ఉమ్, దాని తర్వాత ఒక్కోదానికి నాకు అప్పటికే కొన్ని స్వాములు కూడా మాకు స్వప్న దర్శనంలో ఉమ్. కొన్ని మూలికల్ని ప్రసాదించాడు. ఓకే. ఓకే. గైనిక్, ఉమ్, అది ఎక్సలెంట్ అయిన మెడిసిన్. ఉమ్, ఉమ్, పెరాలసిస్కి ఓకే. ఓకే. కొన్ని అంటే స్వప్నంలో కూడా మీకా మీ గురువు గారికి స్వప్నంలో కనిపించారు? నాకే కనిపించి చెప్తారు వీళ్ళు. ఓకే. మీ స్వప్నంలో మీ గురువు గారు వచ్చి చెప్పేవారు. ఓకే. చెప్పేవారు. ఓకే. ఓకే. ఆ విధంగా ఇలా మొదలై చెయ్యండి, ఈ మందు వాడండి నేను చెప్తూ ఉన్నాను. ఆ విధంగా నా లైఫ్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే నాకు ఏది క్రిటికల్గా ఉంటుందో ఆ, ఎవరో తర్వాత ఏంటంటే మాకు చెన్నైలో ఒక ఆయన ఉమ్. మా గురువు గారి దగ్గరకు వచ్చేవాడు, ఆయన కొన్ని నేర్పించాడు. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేశారని చెప్పారు ఇందాక. మళ్ళీ మనం వేరే మ్యాటర్లో డైవర్ట్ అయిపోయాం. అప్పుడు బ్లాక్ చేసినప్పుడు మీతో ఏం మాట్లాడారు, ఏం అడిగారు సార్? అంటే ఏం బ్లాక్ చేసేసారు అక్కడ? పూర్తిగా మనకి మీరు ప్రొసీడ్ అయిన తర్వాత వాళ్ళు మేము బ్లాక్ చేసారు. వాళ్ళే అంటే మాకు అగ్రిమెంట్ ఇవ్వండి అని అడిగారు. దేనికి? ఈ మెడిసిన్ మేము ఆన్లైన్లో అమ్ముతాము, ఓకే. ఓకే. వాళ్ళకు కూడా వ్యాపారం వ్యాపారం కావాలని. ఓకే. నేనైతే ఇవ్వనండి, ఇది నాది సొంతం కాదు, ఇది ఉమ్, ఏదో మా గురువులు ప్రసాదించిన ప్రసాదం కాబట్టి ఉమ్, నేను ఇది స్వచ్ఛందంగానే సర్వీస్ చేస్తాను. ఉమ్, ఉమ్, మీకు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కరోజుకే 1,70,00,000 మంది ఉమ్, ఆన్లైన్లో బుక్ అయ్యారు. వాళ్ళందరికీ మెటీరియల్ ఇవ్వాలంటే ఓకే. అవును. విదేశాల వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు. ఓకే. ఓకే. అది అయ్యేది కాదు. ఉమ్,
మన ముందు సర్వేపల్లి నియోజకవర్గం సేవ్ చేద్దాం, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఇది పక్క తమిళనాడు, స్టేట్స్కి వెళ్దాం. కర్ణాటక అన్నీ కూడా మన శక్తి ఉన్న కాడికి సర్వీస్ చేస్తాం, ఇబ్బంది లేదు. రైట్. మిమ్మల్ని 15 రోజులు కస్టడీలో పెట్టారు కదా, అప్పుడు మిమ్మల్ని ఎలా విచారణ చేశారు? విచారణ ఏం లేదు, ఏం లేదు. ఏం లేదు. నాకు సెక్యూరిటీ ఇచ్చేశారు పూర్తిగా. ఓకే ఓకే, మీకు సెక్యూరిటీ ఉండింది. సెక్యూరిటీ ఇచ్చారు. ఏమైనా క్వశ్చన్స్ అడగడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏం లేదు, అట్ట ఏం లేదు. బాగానే ఉండింది. అంటే పబ్లిసిటీ వచ్చేసింది కదా, అప్పటికే పబ్లిసిటీ వచ్చింది, అడగపోయినా వాళ్ళు అవును, గుర్తుపట్టేశారు. రైట్ రైట్. అయితే తర్వాత వాళ్ళు ఆన్లైన్ లో వ్యాపారానికి అడిగారు, మీరు వద్దని చెప్పారు. దాని తర్వాత ఏం జరిగింది? వద్దన్న తర్వాత ఇంకా అంటే నేను డైవర్ట్ అయిపోయా. నేను ఓన్గానే చేసుకుంటాను. నేను ఓన్గా అంటే ఓనేంలా, నేనైతే చేసి పనిచేయదాను, ఆన్లైన్కి ఉన్నాం, మీకు వ్యాపారం చేసుకున్నానికి ఇవ్వాలని చెప్పని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? రియాక్షన్ ఏం చేయలేక గమ్మగా అయిపోయారు. రైట్. సో దాని తర్వాత ఎలా అంటే ఇంకా మళ్ళీ 22 తర్వాత సెకండ్ వేవ్ కి తర్వాత మీరు ఒకప్పుడు ఉచితంగా ఇచ్చిన ఈ మెడిసిన్ ఇప్పుడు కాస్ట్ అయిపోయిందని కూడా వింటున్నాం, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు అన్ని ఫ్రీగా చేయాలంటే కూడా నా స్తోమత లేదు, ఫస్ట్ అనే చెప్పాను. తర్వాత నేనేం దీని కూడా ₹1 కూడా ఆశించారు కదా, నా పిల్లలు సేఫ్, వాళ్ళు నేను చేసిన అప్పులు కూడా వాళ్ళు కట్టుకుంటూ వస్తున్నారు. ఈ రోజుకి కూడా ఎక్కడన్నా అవసరం అయితే నేను ఫ్రీగా సర్వీస్ చేసేదానికి కూడా సిద్ధం, ఉన్న దాంట్లోనే సర్వీస్ చేసుకుంటూ వస్తాను. ఈ రోజుకి కూడా నేనేం మిగిలించుకొని వ్యాపారాలు చేయడం లేదు, దానికి నెట్టుకొని పోతా. ఈరోజు కూడా పేదలు వచ్చారు, అది ఏ జబ్బు అయినా కానీ పూర్తి పేదలుగా ఉంటే నేనే అన్నం పెట్టి వాళ్ళ బాగా చేసి పంపిస్తాను. నిరుపేదలుగా ఉండాలి, ఉన్నవాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటాం, తీసుకోకపోయినా మాకు జరగాలి కదా, రొటేట్ అవ్వాలా. ఇప్పుడు గైనిక్ చాలా ఈజీగా రికవర్ అయిపోద్ది, చాలా ఈజీ అది గైనిక్. మైగ్రేన్, సైనస్, ఆస్మా, ఈ మేము 100% గ్యారంటీ ఇవ్వగలం. ఓకే సార్, కరోనా మందు అనేది అదే టాపిక్ కాబట్టి దాని గురించి ఎన్నిసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంగ్లీష్ మందు కూడా అంటే ఇంకా మనకి లాస్ట్ ఇంగ్లీష్ మందే మనకి రికవర్ అవుతుందని మనకి అపోహ అవ్వచ్చు, అదే కొన్ని రోజులు నిజం అని కూడా నమ్మాం. కానీ ఆ టైంలో కరోనాకి ఎలాంటి మెడిసిన్ ఉపయోగపడలేదు, ఏం చేసినా మనకి నయం కాలేదు. బట్ మీరు పెట్టిన మెడిసిన్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు 2-3 అవర్స్లో మనకి అది రిజల్ట్ అనేది కనిపించింది. అంటే అందులో ఏమంతగా శక్తి, మ్యాజిక్ ఏమని చెప్పొచ్చు, ఏం యూజ్ చేశారు మీరు? ఇది మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అమ్మా, ఫస్ట్లోనే చెప్పాను. మనకి ధన్వంతరి మహావిష్ణువు ఇప్పుడు కాదు, అది కృతయుగంలోనే ఆయన ప్రసాదించున్నాడు, అప్పటి నుంచి వస్తున్నది, ఈరోజు మనం కొత్తగా తీసుకున్నది కాదు. అంటే ఏమేమి వాడేవారు సార్ అందులో? అన్ని మూలికలు, ఇంగ్రీడియంట్స్, మన వంటింటి వస్తువులు, వీటిలోనే మనకి ప్రతిదానికి రికవరీ ఉంది. రికవరీ లేదంటూ ఏం లేదు. అయితే హ్యూమన్ బాడీలో అసలు మా సిస్టమ్ అయితే కత్తి పెట్టకూడదు ఎక్కడ దేనికి. బ్రెయిన్ ట్యూమర్ అంటున్నారు, ఈజీ కరిగిపోతాయి. ఫైబ్రాయిడ్స్ మా దాంట్లో 10 or 20 days లో ఫైబ్రాయిడ్స్ పోతున్నాయి. ఫైల్స్ దేనికైనా అయితే అన్ని మొత్తానికి మూలికలే. అవసరం అయినప్పుడు సిద్ధ వైద్యం తీసుకుంటాం, సమీరం అయ్యి తెలిసిన వైద్యుల దగ్గర తీసుకోవాలి. అందరం కూడా చేయాలంటే చేయలేము, చేసేటప్పుడు కూడా ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. విషపూరితమైన కొన్ని సిద్ధ వైద్యం వాళ్ళు తయారు చేసి వాళ్ళందానికి అందిస్తారు. అవి కూడా కొన్ని అవసరం అయినప్పుడు తీసుకుంటాం. లేకపోతే మామూలుగా నేను చేసేది ఎక్కువగానే హెర్బల్స్తోనే ఎక్కువ చేస్తాయి. హెర్బల్స్, ఇంగ్రీడియంట్స్ 99%, అవసరం అయితే 1% సిద్ధ వైద్యాన్ని వాడుకుంటాం. ఓకే సార్, మీ దగ్గర చాలా మంది పనిచేస్తూ ఉంటారు, అంటే మీకు చేదోడు వాదోడుగా. అయితే మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా? అంటే నేను లేనప్పుడు ఈ మెడిసిన్ ఇలా చేయండి, లేదంటే ఈ మెడిసిన్స్ ఇది వాడవచ్చు, ఇది చేయొచ్చు, ఎవరికైనా ట్రైనింగ్ చేస్తూ ట్రైనింగ్ అంటే నా దగ్గర ఉండేవాళ్ళు నేనే అబ్జర్వేషన్లో చూసుకుంటూ ఉంటాను. ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అవునా? ఇది మెడిసిన్ అనేది చాలా డెలికేటెడ్, అది కరెక్ట్గా సెట్ కాకపోతే ఎంత మోతాదు వేయాలా ఏంది అనేది కూడా చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకున్నాడు. ఇప్పుడు ఏడ కూర్చొని డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ చూసి చెప్పేస్తాడు, నాకు విషయం చెప్తాడు. నేను ఇక్కడ గురించి అయినా పలానా వాడంటే సరిపోద్ది, వాళ్ళకి బాగా ఉంది. కానీ ఆ మెడిసిన్ జాగ్రత్తగా చేయాలి.
దానివల్ల ఏంటంటే ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ చేసేదంతా మెడిసిన్ మీద ఉంటుంది. మాకు ఇప్పుడు హైదరాబాద్లో ఈ గట్కేసర్లో ట్రెడిషనల్ మెడిసిన్ క్యూర్లో మాకు డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ ఉంది. వాళ్ళు మ్యాక్సిమం అన్నీ తెలుసు వాళ్ళకి, పలానా మంది అని రాసేస్తారు. మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆర్థరైటిస్ దానికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఎంతెందుకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఇవన్నీ కూడా మా దాంట్లో రికవర్ అవుతున్నాయి. ఇప్పుడే ఒక పంచకర్మ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పిన ఆలోచనతో ఒక 2-3 నెలల నుంచి ప్రయత్నం చేశాము. ఈ రోజే పంచకర్మ పెట్టడం కూడా మొదలైంది. అంటే ఇప్పుడు కొంతమందికి మోకాళ్ళు నీ రీప్లేస్మెంట్ అంటున్నారు, అది లేకుండా మాకు ఒక 7 daysలోనే వాళ్ళు పూర్తిగా అంటే యాక్టివ్ అవుతారు. 6 months కోర్స్ అది. ఆర్థరైటిస్ బాడీలో ఆర్థరైటిస్ అనేది బిల్ల పోవాలంటే పోదు, 6 monthsకి పర్మనెంట్గా పోద్ది. కానీ 7 రోజుల్లో వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇచ్చేస్తుంది. నడవలేని వాడు కొంచెం నడుచుకోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మెల్లిగా ఇది అవుతుంది. అయితే ఇది వన్ టైం మెడిసిన్, లైఫ్ లాంగ్ మెడిసిన్, లేకపోతే కొన్ని రోజుల మెడిసిన్? ఇది పర్మనెంట్ గా కొద్ది రోజుల మెడిసిన్. ఓకే, ఇది కొద్ది రోజులు వాడితే ఇక లైఫ్ లాంగ్ క్యూర్ రాకూడదు, రాదు. అదే మనకి ఇచ్చిన వరం. నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా మన భారతదేశానికి ఈ ట్రెడిషనల్ మెడిసిన్ వల్ల ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఎదురు చూసే స్థాయి రాబోతుంది ఈ మెడిసిన్ వల్ల. దీనికి పూర్తిగా గవర్నమెంట్ సహకరిస్తే ప్రపంచ దేశాలు వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన రోజులు రెడీ అవ్వాలి. అలోపతి అనేది మనకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది, కానీ టెంపరరీ. ఇది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన అలోపతి, మనకి భగవంతుడు ఇచ్చింది ట్రెడిషనల్ క్యూర్. ట్రెడిషనల్. అయితే నెల్లూరులో మీకు ఇలాగ ఒక హాస్పిటల్, క్లినిక్, బ్రాంచ్ ఏమైనా ఉందా? ఉందండి. ఓవరాల్ గా మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇది ఒకటే, అది ఒకటి, రెండే. ఇక పక్క స్టేట్ లో పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? లేదు, ఇంకా కొంత టైం పడుతుంది స్ప్రెడ్ అవ్వాలంటే. అంటే ఫైనాన్షియల్ గా వీక్, నేను చెప్పాను కదా, పెట్టాలంటే కొంత అమౌంట్ కావాలి, దీనికి సెటరేట్ కావాలి కదా. అవునవును. సో ఇక్కడ ఓవరాల్ గా ఏవే జబ్బులు సార్? లైక్ అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా క్యాన్సర్, డయాబెటీస్, ఇంకా అంటే లైక్ హెడేక్ కి, జ్వరానికి, మైగ్రేన్ ఇలా కూడా ఉన్నాయని విన్నా, నిజమేనా? మైగ్రేన్ 15 days or 1 month, ఆస్మా, సైనస్, వర్టిగా, ఈ 4 వ్యాధులు ఒకటే క్వాలిటీ. పోతే గైనిక్ మా దాంట్లో ఒక 10 days. లేదు పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే ఒక 3 months వాడుకోవాలి. పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయినా గైనిక్ గర్భసంచి తీసే సమస్య లేదు, లైఫ్ లాంగ్. ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, జాయింట్, ఇప్పుడు స్పైనల్ బ్లాక్ ఉండే వాటిల్లోకి చాలా మేజర్, ఉండే వాటిల్లోకి మేజర్. ఇది వాళ్ళు మంచానికే పరిమితం అయిపోతారు. కొద్ది రోజులకి అన్ని బ్లాక్ అయిపోతూ వస్తూ మంచానికి పరిమితం అవుతారు. దాన్ని కూడా మేము క్యూర్ చేయగలుగుతాం. ఆడవారి సమస్య లైక్ వైట్ డిశ్చార్జ్ కానీ, నెలసరి లేట్ రావడం కానీ, లేదా తొందరగా వచ్చేయడం కానీ, పిల్లలకు కొన్ని రోజులు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల 2 నెలలకు ఒకసారో లేదా 3 నెలలకు ఒకసారో వచ్చినప్పుడు ఎక్కువ రోజు బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి సమస్యలు. ఇప్పుడు నేను చెప్పింది బ్లీడింగ్ కాకుండా ఉండేదానికి వచ్చేదానికి కూడా అదే పని చేస్తుంది. ఓకే, ఇప్పుడు గర్భసంచి శుద్ధి చేస్తుంది. గర్భసంచి శుద్ధి చేసినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయ్యేదానికి లేదు. అదే మెడిసిన్ మళ్ళా పీరియడ్స్ వచ్చేదానికి కూడా సహకరిస్తుంది. రైట్. అయితే ఓవరాల్ గా మెడిసిన్స్ మీ దగ్గర పోల్చుకుంటే బయట దొరికే మెడిసిన్స్ కంటే ఎక్కువ ఖర్చు, ఎక్కువ మోతాదులు తీసుకుంటున్నారని వింటున్నాం. అది నిజమా సార్? లేదంటే ఎలా ఉంటాయి? అంటే కొన్ని ఇప్పుడు మేము కుంకుమ పువ్వు వాడతామండి. ఫస్ట్ లో 15 లక్షలు, 50,000, 2 లక్షలు ఉండింది. ఈ రోజు 6-7 లక్షలు అవుతుంది. ఇట్లా ఇప్పుడు ఇంగు ఉంది, 65,000-70,000 ఉంది కేజీ. అంటే చెట్ల నుంచి తీసుకుని పాలతోనే తీసుకుంటాం. ఇవన్నీ కూడా మాకు మెటీరియల్ కాస్ట్ చాలా అయిపోయింది. అవి తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన ఖర్చులకి రాకపోతే మాకు ఇచ్చేది ఇమ్యూనిటీ బూస్టర్. ఫస్ట్ బాడీలో ఇమ్యూనిటీ పెరగాలి. ఇమ్యూనిటీ పెరిగితే ఆటోమేటిక్గా వ్యాధి అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దానివల్ల కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి 5,000, 6,000 అవుతుంది. కొంతమందికి మ్యాక్సిమం నేను తీసుకునేది 25,000 మ్యాక్సిమం 1 నెలకి. ఈ మసాజులు గిసాజులు అన్నీ కూడా పెట్టా 25,000 తీసుకుంటాం. మినిమం 2-3 వేలు కానీ స్టార్ట్ అవుతాయి కొన్ని. ఇది తప్పడం వల్ల
ఓకే. అవును, మరి మీకు కూడా ఇప్పుడు రొటేట్ ఆ రోజు లేబర్ ఫ్రీగా వర్క్ చేశారు. ఈరోజు ఒక మనిషిని పంపిస్తే ఒక 1000 రూపాయలు అడుగుతున్నాడు. ఇప్పుడు కొన్ని అడవుల్లో తేవాలంటే ఏంది, వాళ్ళు 5-6 మంది పోతారు. ఆ రోజు తెస్తారు, తేకపోతే తరకలేదండి అని చెప్తారు. వాళ్ళు 5 మందికి 5000 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిందే ఫ్రీగా. అవును, అవును. ఆ విధంగా కూడా చాలా మెటీరియల్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కంపేరింగ్ చేసుకుంటే కొంత కాస్ట్ పడుతుంది. వసూలు చేయకపోయినా కూడా మా వల్ల కాదు. అలేగం. రైట్. అయితే మీరు 2 బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇక్కడ. సో మీరు ఎక్కువ ఎక్కడ అవైలబుల్‌లో ఉంటారు? నెల్లూరులోనే ఎక్కువ మీరు అవైలబుల్. అక్కడ ఉన్నారా, ఎక్కడ ఉన్నారా అని తెలియడానికి మీకు ఏమైనా వెబ్‌సైట్స్ ఉన్నాయా? లైక్ ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు? ఉందండి. ఇప్పుడు ఈడ ట్రెడిషనల్ మెడిసిన్ క్యూరేట్ కొడితే మీకు మాధవరెడ్డి బ్రిడ్జి దగ్గర గట్కేసర్లో మా బ్రాంచ్ ఉంది. మా డాక్టర్ గారు ఉంటారు. ఏదైనా క్రిటికల్ అయితే నాకు వీడియో కాల్ చేస్తాడు. ఓకే. వీడియో కాల్లో కన్సల్ట్ చేస్తాడు. ఓకే. ఎవరికి ఏ టైంలో వచ్చినా మన కన్సల్టింగ్ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. బట్ మీరు ఎక్కువ మాత్రం ఎక్కువ నెల్లూరులో ఉంటాను. నెల్లూరులో కూడా అంటే మెడిసిన్ తయారు చేసుకునే కాడ ఎక్కువ ఉండాలి. ఆడ కూడా ఒక 2-3 గంటలు ఉంటారు. తర్వాత మెడిసిన్ కాడికి వెళ్ళిపోతుంటారు. మెడిసిన్ అంటే వాళ్ళు తెచ్చే మెటీరియల్ కరెక్ట్గా ఉండదా లేదా, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మనుషులు ఎంత మోతాదులో ఇవ్వాలి, దీని మీద కొంత చేస్తూ ఉంటారు. రైట్. ఇక చివరి ఏంటంటే సార్, ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ కూడా చూసాం, చాలా ఎదుర్కొన్నాం. అయితే మొన్నటి వరకు ఒక వార్త నడిచింది, మనకి థర్డ్ వేవ్ కూడా వస్తుంది, జాగ్రత్త పడాలి, సిమ్టమ్స్ గుర్తిస్తున్నారని. అక్కడ మధ్య మధ్యలో ఒక ఇద్దరికి కూడా ఆ సిమ్టమ్స్ని చూసి మనం హాస్పిటల్లో జాయిన్ చేసిన కూడా దాఖలు చూసాము. అయితే థర్డ్ వేవ్ కూడా వస్తుంది, మరి మీ సర్వీస్ ఇక ముందు ఎలా ఉండబోతుంది? ఒకవేళ వస్తే ఎలా అందిస్తారు, ఏంటి? ఏమంటే ఇప్పుడు ఇందాకనే మీరు అడిగారు, మీరు రేటు కాస్ట్ పెడుతున్నారని. ఇప్పుడు ఏ వ్యాధినైనా కంట్రోల్ చేసే స్తోమత భగవంతుడు మనకి ఇచ్చున్నాడు భారతదేశానికి. ట్రెడిషనల్ మెడిసిన్లో ఉంది. కాకపోతే కొంచెం ఇప్పుడు డెంగ్యూ జ్వరం ఉంది, చికెన్ గున్యా ఉంది, మామూలుగా వైరల్ ఫీవరు, ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణమైన వ్యాధులు. ఓకే. వీటికి ఏముంది, ఒక 1000-1500 రూపాయల లోపల క్యూర్ అయిపోతున్నాయి. చాలా వరకు 90% క్యూర్ అయిపోద్ది. చికెన్ గున్యా అంటే జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి బాడీ అంతా, వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 1-10 రోజులు అట్ట. డెంగ్యూ కూడా ఒక 3 days, ఫస్ట్ రోజే జ్వరం అయితే రాదు, ఇంకా 3 రోజులు అట్టు ఉంటుంది. ప్లేట్లెట్ డౌన్ అయిపోతుంది, 20,000, 30,000, 50,000, 70,000 అట్టు ఉంటుంది. 4వ రోజు నుంచి వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ రేజ్ అవుద్ది. అంటే వాళ్ళకి నమ్మకం కూడా ఉండాలి పేషెంట్. మన కాడికి వచ్చేది మన మీద నమ్మకంతో వస్తున్నారు. దానివల్ల వాళ్ళు చాలా వరకు మాకు రెండోది స్పెషల్ ఏంటంటే 99% పేదలే వస్తారు, డబ్బులు పెట్టుకోలేరు. ఇక్కడికి వస్తే ఒక 1,500, 2,000 ఇట్టటి, కొన్నిటికి 5,000, అదే మ్యాక్సిమం 25,000 రూపాయల దాకా కూడా ఛార్జ్. అది 1 month కోర్స్ ఉంటుంది. ఇక ముందు థర్డ్ వేవ్ కి మీరు ఒకవేళ మీ సేవలు ఎలా ఉపయోగిస్తారు? థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అని ఏదైనా ఒకటేనండి. మనకేంటంటే మెయిన్గా లంగ్స్ సేఫ్లో పెడతాం. రెండోది ఫస్ట్ లివర్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది. బ్రెయిన్కి యాక్టివ్ వచ్చిన తర్వాత ఏ పార్ట్ ఆ పార్ట్ అది యాక్టివ్ చేసుకుంటూ వస్తుంది. లంగ్స్ చాలా ఈజీగా క్యూర్ అవుద్ది, హార్ట్ ప్రాబ్లం చాలా ఈజీగా క్యూర్ అవుద్ది, లివరు సర్వసాధారణం, బ్రెయిన్లో ఏదైనా క్లాట్ ఉన్నా కరిగిపోతాయి. ఇంట్లోనే ఉంటూ ఒక హెల్దీ బాడీని మెయింటైన్ చేయాలి అంటే ఒక 2-3 టిప్స్ చెప్పండి సార్. ఇంట్లోనే ఉంటూ మెయింటైన్ చేసాలంటే చాలా ఉన్నాయి కదా, ఒకటే ఉంది. ఇప్పుడు జీలకర్ర నీళ్ళు, ధనియాలు. ఇప్పుడు మనకి కొన్ని కప్పం లోపిస్తుంది, వాతపిత్త కప్పాల్లో కప్పం లోపిస్తుంది. కప్పం లోపించినప్పుడు వాళ్ళకి నీరసంగా ఉంటుంది, బయట పోయి పని చేయాలనిపించదు, అని చెప్పి పడుకో ఉండాలంటుంటారు. నేను చెప్పే సింపుల్ లాజిక్ ఏంటంటే, ధనియాలు ఒక పిడికిడి ధనియాలు రాత్రి నానేసి ఉదయాన్నే మిక్సీలో కొట్టి తాగేసి ఒకరోజు బెల్లబగడ్డ తిన్నారు అనుకో, 2-3 రోజులు కూడా పడుకోమన్నా పడుకోరు, లేచి వెళ్తుంటారు. బద్ధకంగా ఉండేవాళ్ళు ఇది ట్రై చేయాలి. షుగర్ వచ్చేసింది, వీళ్ళకి మాత్రలు పెట్టాలంటారు. అలోవెరా జ్యూస్, దాంట్లో దాల్చిన చెక్క, మెంతులు, పసుపు 3 కలిపి నిమ్మబద్ద 100 ml అలోవెరా జ్యూస్ తీసుకొని
ఒక 10 days తీసుకున్నారు అనుకో, ఇప్పుడు స్టార్టింగ్లో అంతే అప్పుడు దాకా మెడిసిన్ వాడరు వాళ్ళు. ఈ ప్రాంక్రియా బ్లాక్ అయి ఉంటుంది, ఎక్కువ చూపిస్తుంది, 200 300 400 కూడా చూపిస్తుంది. వాళ్ళకి విత్ ఇన్ 10 daysలోనే కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, సూపర్. అట్లా హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు పాత రోజుల్లో మనకి పిత్తం అని పైతో పసురు అయి పడేది. పెద్దలు ఏం చేసేవాళ్ళు, జీలకర్ర, అవును, ఉప్పు, చింతపండు 3 బాగా నూరి ముగ్గురు పెట్టుకోమనేవాళ్ళు. పెట్టుకుంటే అది సపరించా కొంది అది మోషన్ రూపంలో రావాలా, లేదా బయటనే వచ్చేస్తుంది. అవునవును, వాళ్ళకి ఆ లివర్ ఫంక్షన్ యాక్టివ్ అయిపోద్ది. అవునవును. ఇది పాత రోజుల్లో మనకి పెద్దవాళ్ళు చేస్తున్నట్టు. ఈ రోజు ఏంటంటే కడుపు నొప్పి వచ్చిందంటే మోషన్ టాబ్లెట్స్, మోషన్ టాబ్లెట్ హాస్పిటల్కి వెళ్దాం. టాబ్లెట్స్ బాగా యాక్టివ్ అయిపోయి పాత అంటే పెద్దలు వైద్యాన్ని మర్చిపోయాం పూర్తిగా. దీన్ని చాలా సింపుల్గా రికవర్ అయ్యే మెడిసిన్ ఇది. రైట్. సో మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ టైం నా కోసం కేటాయించి మా వ్యూవర్స్కి మీ లైఫ్ చెప్పి అలాగే మాకు కొన్ని రెమెడీస్ కూడా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక ముందు మీ సేవలు ఎన్నో జనాలకు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. ఆనందయ్య గారితో మనకి ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో చాలా చక్కగా వివరించారు. అందులో భాగంగానే మరి ఈ అగత్య ట్రెడిషనల్ క్యూర్లో చాలామంది పేషెంట్స్తో బిజీగా ఉన్న సమయంలో మనం కొంతమంది పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ నాతో పాటు అయితే చంద్రప్రకాష్ రెడ్డి స్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ట్రీట్మెంట్ అంతా ఆయనకి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఎవరి ద్వారా వచ్చారో ఎలా తెలుసుకున్నారు దీన్ని ఇక్కడ? ఇది బేసిక్గా నేను ఫస్ట్ మా అన్నయ్య స్వామి, మా మదర్కి, మా ఇంట్లో మా అమ్మమ్మ స్వామి ఇట్లా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ కానీ, యూట్రైన్ టార్షన్ కానీ, మళ్ళీ ఇంకా అమ్మమ్మ స్వామికి కిడ్నీలో స్ట్రింక్ అవ్వడం కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు కూడా ఫిజికల్గా నేను వెటనరీ సర్జన్ యాక్చువల్లీ. సో నాకు ఫిజికల్గా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఫిజికల్ టెస్ట్ కోసం అని చెప్పి నేను రెగ్యులర్గా రన్నింగ్ చేస్తుండేటాను లాస్ట్ 1 year నుంచి. సో అప్పుడు నాకు ఫిజికల్గా బ్యాక్ సైడ్ కానీ లోవర్ నీలో కానీ పెయిన్ ఉంటుండే. సో నేను దానికోసం అని చెప్పి అలోపతి మెడిసిన్ రెగ్యులర్గా ట్రై చేస్తుండే. ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్లినిక్స్, ఈవెన్ ఎయిమ్స్, బీబీ నగర్ కూడా కన్సల్ట్ అయ్యింది. సో నాకు పర్టికులర్గా ఎటువంటి రిజల్ట్ రాలేదు. దాని తర్వాత మా బ్రదర్ ఇట్లా కరోనాలో ఆనందయ్య సార్ ఇట్లా ట్రీట్మెంట్ చేసినారు, బెస్ట్ ఉంటుండొచ్చు అని చెప్పి ఒక డౌట్తో నెల్లూరుకి వెళ్ళి విజిట్ అయ్యింది. విజిట్ అయిన దగ్గర నుంచి మా అమ్మమ్మ స్వామికి మాకు అందరికీ ఇట్లా మేము రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేయడం కంటిన్యూ చేసినాం. అలోపతిలో మేము రెగ్యులర్గా అమ్మమ్మ స్వామి యూజ్ చేస్తుంటే ఆ క్రియేటినిన్ కంటెంట్ పర్సంటేజ్ అనేది యూజువల్ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వెళ్తుంది. ఫైనల్గా అది డాక్టర్స్ని రెగ్యులర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళని అడుగుతుంటే ఇది ఇట్నే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని చెప్పిండే. ఆనందయ్య సార్ని కన్సల్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఒక 3 to 4 months యూజ్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది అన్నారు. తర్వాత నేను ఒక లాస్ట్ నవంబర్లో మెడిసిన్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే డిసెంబర్ ఎండింగ్ వరకు అమ్మమ్మ స్వామిది 2.7 నుంచి 2.4కి క్రియేటినిన్ లెవెల్ పడిపోయింది. సో దాంతో మాకు మా తాతమ్మ స్వామి కూడా లెగ్ పెయిన్ దగ్గర 2-3 years నుంచి ఉంటుండే. ఒక 1 month ఆయిల్ యూజ్ చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ కంప్లీట్గా క్యూర్ అయిపోయిందని చెప్పి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మా అమ్మమ్మ స్వామికి మీ ఇద్దరం కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. రైట్. అయితే అలా మీ అన్నయ్య ద్వారా మీరు ఇది తెలుసుకున్నారు. ఇది ఫస్ట్ టైం విజిటింగ్? ఇది సెకండ్ టైం. అంటే మీ ఒక ప్రాబ్లమ్ తోటి ఇది సెకండ్ టైం విజిట్ చేస్తున్నాం. యాక్చువల్ ఫస్ట్ టైం నేను డైరెక్ట్ నెల్లూరుకి వెళ్ళిపోయాను. ఓకే. ఇక్కడ హైదరాబాద్ లో ఇది ఇక్కడ ఫస్ట్ టైం. అయితే మీకు ఈ ట్రీట్మెంట్ అంతా ఎలా అనిపించింది? కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ మందు కంటే కూడా ఆయుర్వేదిక్ ని బేసిక్గా నమ్మరు, బట్ కొంతమంది ఏంటంటే ఇంత ఇది ఫేక్ అని కొంతమంది, లేదా నిజమని కొంతమంది. ఎందుకంటే లివింగ్ విట్నెస్ మీరే కాబట్టి మీకు ఆ ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి ఎలా అనిపిస్తుంది? రియల్ అయినా ఇట్స్ ఫేకా, లేకపోతే మీకు క్యూర్ అయిందా, ఎలా అనిపిస్తుంది? లేదు, ఫేక్ ఏం లేదు. యాక్చువల్గా ఆమె డాక్టర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, అలోపతి మెడిసిన్స్ మీద జస్ట్ స్టాండ్ బై, ఎకనామికల్ పర్పస్గా సస్టైనెన్స్ అంటే జస్ట్ మెయింటైన్ అవ్వకుంటూ గ్రాడ్యువల్గా గ్రాఫ్ పడిపోతుంది. ఈ నార్మల్ ఆయుర్వేదిక్ అని కానీ పంచకర్మ ఇవన్నీ ఏజ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఎప్పటి నుంచో. ఈ అలోపతి మెడిసిన్ 102 years నుంచే మనకు ప్రజెంట్ మన ఫీల్డ్లోకి వచ్చింది. అంతకన్నా ముందు నుంచి మొత్తం వీటి మీదనే సర్జరీస్ ఇవన్నీ కూడా మన ఇండియన్ హిస్టరీలో ఎప్పటి నుంచో ఉన్నవి. సో అవి ఎప్పటి నుంచో ఉన్నాయి సస్టైనెన్స్గా. జస్ట్ ఈ అలోపతి వచ్చిన దగ్గర నుంచి సైడ్ ట్రాక్ అయిపోయింది. సో సైడ్ ట్రాక్ అవ్వడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఇవి అలోపతి అయితే అని చెప్పి ఎకనామికల్గా యూజ్ చేయడం, జనాల దగ్గర డబ్బుల కోసం అని చెప్పి వాడుకున్నది. అయితే ఇది ఎక్కడి నుంచో ట్రయల్ అండ్ టెస్టెడ్. సో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు వీటి మీద నమ్మకం వచ్చి ముందు నుంచి ఐడియా ఉంది. ప్రజెంట్ ఇది మాకు రిజల్ట్స్ కూడా ఇస్తుంది కాబట్టి వీటిని
కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో ఇంకోటి ఫేక్ ఏం లేదు, Okay. ఇదే జెన్యున్, ఇదే ఒరిజినల్ యాక్చువల్గా. మీకు తగ్గిపోయిందా ఇప్పుడు మొత్తం పెయిన్ అయితే Almost. ఆల్మోస్ట్? అయితే దీంతో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తారా డాక్టర్ గారు? మీరు ఎలా ఉంటుంది మెడిసిన్స్ ఏమన్నా? ఆనంద్ సార్ ప్రిపేర్ చేసిన వాళ్ళు బై హ్యాండ్ వాళ్ళు ప్రిపేర్ చేసిన మెడిసిన్స్ ఇస్తారు, అవే యూజ్ చేస్తున్నాం. ఓకే ఓకే. అంటే ఏ పూట కాబోటు వేసుకోవాలని ఇన్స్ట్రక్షన్ గైడ్ చేస్తుంటే అదే వేసుకుంటుంటారు. లైక్ ఓకే, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఓకే నేను సెట్ అయిపోతాను అనిపించిందా మీకు ఈ ట్రీట్మెంట్ తర్వాత? ఇంకోటి ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. నార్మల్గా ఇప్పుడు ప్రతి మనం ఇండియన్ క్విజిన్స్లో ఏదైనా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి మసాలాస్ ఇవన్నీ యాజ్ ఎ మెడిసిన్ యూజ్ చేస్తాం. ఇది కూడా ఇంకో క్విజిన్ లాగానే, కాకపోతే పర్టికులర్ డిసీజ్కి యూజ్ చేస్తున్నాం అంతే. సో అట్లా సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఏముండవు, కాన్ఫిడెన్స్ 100% ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్.